ఆవిడికి అలా సరగటం బాగా అలవాటే కదా. చూడండి, మేమేం దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకోవటం లేదు. లేచిపోయిన దాని కూతురుగా దీన్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. వాళ్ళకే వాళ్ళొచ్చారు. కాదు అంటే ఇది జీవితాంతం కన్యగాని ఇంట్లోనే మిగిలిపోతుంది. అయినా వాళ్ళు మనలాగా జీతాల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కాదండి. కావలసినంత డబ్బుంది. ఇది కాలు మీద కాలేసుకుని మహారాణిలా బ్రతకొచ్చు. ఆహా, అంత గొప్ప సంబంధమే అయితే నీ కూతుర్ని ఇచ్చి చెయ్యొచ్చుగా. శ్రావణికి లలితకు పెద్ద తేడా ఏముంది? అమ్మా, అనవసరంగా మాట్లాడుకో, లోపలికెళ్ళు. ఎందుకురా నా నోరు మూయించాలని చూస్తావు? నేను నోరు మూసుకుంటే నిజం మరుగున పడిపోతుందా? 4 లక్షలకు ఆశపడి కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్న తండ్రి నువ్వేం తండ్రివిరా? అయినా ఇలా ఇంట్లో పెట్టి అమ్మే కంటే బజార్లో పెట్టి వేలం వేస్తే ఇంకా చాలా డబ్బు వస్తుందిగా. ఆగేవేరా, కొట్టరా, కొట్టు. కన్న కూతుర్ని నమ్మిన కసాయివి కన్న తల్లిని కొట్టడానికి వెనుకాడ్డం ఎందుకురా? కసాయివాడు కూడా తన పెంచుకున్న జంతువు గొంతు కోయలేడ్రా. అలాంటిది కన్న తండ్రి అయ్యుండి కసాయివాడి కంటే హీనంగా ప్రవర్తించావు. నీకసలు మనస్సు లేదురా? నీ ఆరోగ్యం కోసం పస్తులున్న తల్లిరా నేను. నన్ను కొట్టడానికి చెయ్యెత్తిన పాపాత్ముణ్ణి ఎందుకు కన్నానా అని గుండె పగిలే పనిచేసావురా నువ్వు. ఎత్తిన చెయ్యి ఎందుకురా దించావు? అది కూడా మీ ఆవిడే చెప్పాలా? కూతురి బతుకు మీద దెబ్బ కొట్టిన వాడివి తల్లిని కొట్టి వీరుడు అనిపించుకోరా? కొట్రా, కొట్టు. రేయ్, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగనివ్వనరా. దీన్ని పసుగుడ్డుగా ఉన్నప్పటి నుంచి పెంచుకుంది ఇలా దీని జీవితాన్ని నాశనం చేయడానికి కాదురా. నేను కాపాడుకుంటాన్రా. ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇది ఎవ్వరు లేని అనాథ అనుకుంటున్నావా? దీనికి అన్నీ నేనేరా. దీని మీద ఈగ కూడా వాళ్ళనివ్వనరా. నానమ్మ, నువ్వు రా నానమ్మ. నువ్వు ఊరుకోవే. మానవత్వం లేని మనిషేవాడు. సిగ్గు శరం లేని బతికేవాడిది. తండ్రిగా తోడుండి కాపాడవలసిన వాడు శత్రువై వేధిస్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే భయం వేస్తోంది. ఎందుకింత దిగజారాడని అనిపిస్తోంది. నువ్వేమీ దిగులు పడకమ్మా. నేను దీన్ని ఇలాగే వదిలేయను. వాడు ఎలా ఈ పెళ్లి జరిపిస్తాడో నేను చూస్తాను. పదవే. మీ తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయింది. రామూర్తి కొడుకు చదువు ఫిక్స్ అయింది. నీ తమ్ముడేమో వాడి చదువుకు 4 లక్షలు డబ్బిచ్చాడు. 4 బజ్జీలన్నా తినుంటే 1,00,000కో బజ్జీ ఎంత ఘాటుగా ఉండేదే. ఊరుకావయ్యా, ఎప్పుడు చూసినా తిండికోల తప్పితే వేరే ఆలోచనే లేదా? ఎరా తమ్ముడు, ఎలాగో అలాగా నువ్వు కోరినట్టు ఆ పిల్లని పెళ్లి కొప్పించా. నువ్వు హ్యాపీయే కదా? అక్క, నీ గురించి నాకు తెలీదా? నువ్వేదైనా సాధించగలవనే నమ్మకం ఉండబట్టేగా ఆ పని నీకు అప్పగించింది. నీకు అప్పగించిన పని పూర్తయ్యేదాకా నిద్రపోవు కదక్క. అవునక్క, నిశ్చితార్థం వాళ్ళింట్లో అని చెప్పావు. ఎందుకు? ఆ మెలికేంటో నాకు అర్థం కావడం లేదు. విఐపీస్ చాలా మంది వస్తారు. ఇంతకీ ఆ ఇల్లు సరిపోతుందా? రే, నిశ్చితార్థం వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటది? నాకు తెలిసి వాళ్ళ బలవంతం మీదనే ఆ పెళ్లికి ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది.
అసలు ఒప్పుకుందా లేదా అని డౌట్ కూడా ఉందిరా. ఏ ఎందుకు ఒప్పుకోదు? నాకేం తక్కువ? ఆస్తి, అంతస్తు, అధికారం అన్నీ ఉన్నాయి. అబ్బే అదని కాదురా, నీకే అపర కుబేరుడివి. కాకపోతే అమ్మాయిది చిన్న వయసు, చదువుకున్న పిల్ల. మొన్ననే కదా ఇంటర్ పాస్ అయింది. ఆ వయసు ఆడపిల్ల ఎవరైనా పెళ్ళనగానే భయపడతారా. ఆ పెళ్ళైపోయి అత్తగారింటికి వస్తే మన పద్ధతులకు ఎలాగో అలవాటైపోతుంది. అది వేరే విషయం. అది సరేనే, వాళ్ళింట్లో నిశ్చితార్థం పెట్టుకోమంటానికి లింక్ ఏమిటే? లింక్ ఉందని చెప్తున్నాను కదా. అమ్మాయికి తమ్ముడికి వయసులో కాస్త తేడా ఉందయ్యా. కాస్త ఏమిటి నా బొంద, ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటే తండ్రి కూతుర్లా ఉంటారు. ఏమయ్యో ఏంటి ఆలోచిస్తున్నావు? అదేనే, లింక్ ఏమిటా అని. సర్లే నువ్వు చెప్పు. సర్లే, కీడెంచి మేలెంచమన్నారు. రేపు పొరపాటున ఏదైనా సమస్య వచ్చి పడిపోయిందనుకో, తప్పు మన మీద పడకూడదని నిశ్చితార్థం అక్కడే చెప్పాను. ఓహో, వాళ్ళింట్లో ఆ కార్యక్రమం జరిగిపోతే అది వాళ్ళందరి ఇష్ట ప్రకారం జరిగిపోతుంది. ఓహోహో. అమ్మాయి ఇష్టం ఉండబట్టే పెళ్లి జరిగిందని జనం అనుకుంటారు. మన మీద ఏ తప్పు ఉండదు. అందుకే మొదటి శుభకార్యం అక్కడే జరిగేటట్టు చూసా. బావా అక్క చెప్పింది కరెక్టే కదూ? చాలా దూరం ఆలోచించింది. రంగనాథం, బ్రేక్ ఇన్స్పెక్టర్ పని నీకన్నా మీ అక్కకే బాగా సూట్ అయ్యేటట్టుందిరా. నానమ్మా, నువ్వు మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు కదా, కాస్త తిన్నానమ్మా. నాకు ఆకలిగా లేదు, వద్దు. ఏంటి నానమ్మా, అన్నం మానేసి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? తిను. నీ జీవితం కాపాడలేని ఈ ఆరోగ్యం ఎలా పోతేనే నేను తిన్ను. ఈ పెళ్లి జరగనివ్వనని ఆవేశంలో అన్నాను కానీ ముసల్దాన్ని. ఈ పెళ్లి ఎలా ఆపగలనమ్మా? ఏం చేయను? మీ నాన్న ఇప్పటి వరకు పెట్టిన ఇబ్బందుల కన్నా ఇదే నీకు పెద్ద కష్టం తల్లి. ఆ రంగనాథాన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుందమ్మా. నిజంగా ఈ పెళ్లి జరిగితే నేను ప్రాణాలతో ఉండనమ్మా. ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలు చూసి భరించగలిగానే కాని ఇక ఈ పెళ్లి చూసి భరించే శక్తి నాకు లేదమ్మా. మీ నాన్నను, ఆ రాక్షసి మందరను ఎదిరించి పోరాడే శక్తి ఈ నానమ్మకు లేదమ్మా. నిన్న నీకు మంచి చేస్తాడనుకున్నాను, కానీ ఇలా అమ్మి లాభం చేసుకుంటాడనుకోలేదు. ఎంత దుర్మార్గుడిగా మారాడమ్మా. నీ బాధ నేను అర్థం చేసుకోగలను నానమ్మా. పై చదువులు చదవకపోయినా ఇప్పుడు నా చదువుకి ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తుంది. నిన్ను తీసుకెళ్ళి బతికించుకోగలను. కానీ నా గురించి నువ్వేమీ ఆలోచించకు. నీకు ధైర్యం ఉంటే ఈ క్షణమే ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా. నీకు ఈ ఇంట్లో న్యాయం జరగదు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి నీ జీవితాన్ని నువ్వే కాపాడుకో. ఆ దుర్మార్గుడైన కూని కోరిని చేసుకుని నువ్వు సుఖపడవు, సంతోషంగా బతకలేవు తల్లి. వెళ్ళమ్మా, ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో తల్లి. నీ జీవితానికి తోడుగా ఉండాలని ఇంతకాలం కష్టం, నష్టం, కన్నీళ్లు భరిస్తూ బతికా. కానీ ఇక్కడ నీకింక రక్షణ లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఉండడం ప్రమాదం తల్లి. వెళ్ళిపోమ్మా. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు? ఇల్లు వదిలి పారిపోమంటావా? అప్పుడు అందరూ ఏమంటారో తెలుసా? తల్లిలాగే కూతురు కూడా చేసిందంటారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను అలాంటి తప్పు చేయను. ఏది ఏవైనా సరే నేను ఈ ఇంట్లోనే ఉండి పోరాడి తీరుతాను. ఇక్కడే ఉండి నువ్వు పోరాడలేవమ్మా. వాళ్ళని గెలవటం చాలా కష్టం. వాళ్ళు గనక తాంబూలాలు గనక మార్చుకోవడం జరిగితే నీ తలరాతను ఈ జన్మలో మార్చడం కుదరదు తల్లి. ఆ పాపాత్ముడికి సిగ్గు లేకుండా 4 లక్షలకి చేయి చాచాడు తల్లి. వాళ్ళు మంచి రేటుకే అమ్మామని ఆనందపడిపోతున్నారు. వాళ్ళ కోరికలు
నిన్ను అడ్డం పెట్టుకుని తీర్చుకొని నీ ఆశలు కాలరాస్తున్నారు తల్లి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా. ఎక్కడ పొరపాటు జరిగినా నాశనమయ్యేది నీ జీవితమేనమ్మా. బాగా ఆలోచించు తల్లి. నానమ్మా, నువ్వు చెప్పేది నిజమే. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి. జరిగిపోయిన దానికన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచించమని నాకు చెప్పావు. ఇప్పుడు నేను అదే చేస్తానని నీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడెవరూ రియల్ ఎస్టేట్ మీద అంతగా ఇన్వెస్ట్ చేయట్లేదండి. దానికన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు. అన్ని కంట్రీస్లో అలాగే చేస్తున్నారు. మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా గోల్డే ప్రిఫర్ చేస్తున్నారు. నా మాట విని మీరు కూడా ల్యాండ్ అమ్మేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అదే సరైన పని. అయ్యా, ఏంటి రాంబాబు? రామ్మూర్తి కూతురు శ్రావణి మిమ్మల్ని కలవడానికి వచ్చిందయ్యా. అలాగా? నేను మిమ్మల్ని కలవటం కుదరదు అన్నాను. కలవాల్సిందేనని పట్టుపడుతుందయ్యా. ఖచ్చితంగా వెళ్ళను అంటుంది. మాట్లాడవలసిందేనని ఖచ్చితంగా చెప్తోందయ్యా. సరే, రమ్మను. అలాగేనయ్యా. సరే, మీరింకా సరేనండి, వెళ్ళొస్తాం. రాసిరాండి. రా. కూర్చో శ్రావణి. పర్వాలేదు, కూర్చో. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? అవును, దేనిలో వచ్చావు? బస్సులో. బస్సులోనా? చూడు, రామ్మూర్తి కూతురుగా నువ్వు బస్సులో రావచ్చు, కానీ రంగనాథం భార్యగా నువ్వు బస్సులో రాకూడదు. ఫోన్ చేసుంటే కారు పంపించేవాడిని కదా. అయ్యా, మీరు సైన్ చేయాలి. ఎన్ని పేపర్లు? 20 పేపర్లు అయ్యా. సరే, అక్కడ పెట్టు. అయ్యా, టీ షాప్ లో అందరూ డబ్బు ఇచ్చి టోకెన్స్ తీసుకున్నారు. టోకెన్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. సరే, నువ్వు వెళ్ళు. శ్రావణి, ఏం తీసుకుంటావు? ఏం వద్దు. ఏదైనా తీసుకో. ఒక యాపిల్ జ్యూస్ చెప్పు. అలాగేనయ్యా. అయ్యా, అశోక్ సార్ మిమ్మల్ని కలవటానికి వచ్చారు. ఎవరొచ్చినా సరే, సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, తర్వాత కలుస్తారని చెప్పు. అలాగే. 1 అవర్ డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళు. అలాగేనయ్యా. చూసావుగా శ్రావణి, ఇక్కడింతే. అస్సలు కుదరదు. ఇక మీదట నన్ను కలిసి మాట్లాడాలనుకుంటే ఒక్క ఫోన్ చెయ్యి. మాదాపూర్లో మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఆఫీస్లో ఇలాగే ఏదో ఒక పని, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్ జరుగుతుంది. అందుకే చెప్తున్నా. నేను కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నాకు ఈ చీర వద్దు. ఇది మీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. ఓ, ఇది నేను కొనిచ్చిన చీరే కదూ? ఏ డిజైన్ నచ్చలేదా, లేకపోతే కలర్ నచ్చలేదా? నాకు నచ్చింది కొన్నాను. ఓకే, నెక్స్ట్ టైం షాపింగ్కి నిన్నే తీసుకెళ్తాను. నీకు నచ్చిందే నువ్వు కొనుక్కో. నెక్స్ట్ అనేది కాదు, అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఎందుకని? నాకింకా పై చదువులు చదవాలని కోరిక ఉంది. ఆ మాట మీ నాన్నతోనే చెప్పచ్చుగా, నా దాకా ఎందుకు? నేను చెప్తే మా నాన్న వినడం లేదు, అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. నువ్వు చెప్పు. మీరు బిజీగా ఉన్న టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. కానీ ఈ టైంలో కలవకపోతే మీతో ఎప్పుడూ మాట్లాడలేను.
నా తోటి ఆడపిల్లల్లా నా జీవితం లేదు సార్. ఎందుకంటే నా 2 ఏళ్ల వయసులో మా అమ్మ నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. మా నాన్న మా అమ్మ మీద కోపం నా వయసుతో పాటుగా నా మీద కూడా పెంచుకుంటూ వచ్చాడు. అందుకే నా ఇంట్లోనే నేను చిన్నప్పటి నుంచి ఒక అనాథలాగా పెరిగాను. నాకింటా బయట ఓ మంచి పొజిషన్ రావాలని, గౌరవం దక్కాలని ఆశపడుతూ వచ్చాను. నా ఆశ నెరవేరాలంటే నేను బాగా చదువుకోవాలి. అందుకే నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేను. ఏం సార్, నేను చెప్పేది మీరు వింటున్నారుగా? వింటున్నా, చెప్పు. సార్, మీ మీద నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. నేను కేవలం నాకిప్పుడు పెళ్ళి వద్దని చెప్పడానికే వచ్చాను. పెళ్లి కొడుకు మీరు కాక ఇంకెవ్వరున్నా సరే వాళ్ళతోనూ ఇదే చెప్పేదాన్ని. మీరు చదువు సంస్కారాలున్నవారు, గొప్పవారు, సమాజంలో పేరు ప్రతిష్టలు, అధికారం, ఆస్తిపాస్తులు ఉన్నవారు. మీరు తలుచుకుంటే మీకు నాకన్నా మంచి అమ్మాయే భార్యగా దొరుకుతుంది. ప్లీజ్ మీరే మా నాన్నతో ఈ పెళ్ళొద్దని చెప్పండి సార్. నేను నా ఇష్ట ప్రకారం చదువుకుంటాను. వయసులో పెద్దవారు, దయ చూపండి సార్. సార్, మీరు మా తమ్ముడి చదువు కోసం 4 లక్షలు సహాయం చేసిన గొప్ప మనసున్న మనుషులు, చదువు విలువ తెలిసిన వారు. అందుకే నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని సహాయం చేస్తారనే నమ్మకంతోనే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ప్లీజ్ సార్, నాకు ఈ సహాయం చేసి పెట్టండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. అయిందా? ఇక నువ్వు బయలుదేరు. నాన్నతో మాట్లాడతారు కదా? నేను మాట్లాడ్డా అంటుంచు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. బాగా అలిసిపోయినట్టున్నావు. జ్యూస్ తాగి బయలుదేరు. సార్, అది కాదు. బయలుదేరు. అగో, జ్యూస్ తాగి బయలుదేరు. వద్దు సార్, నేను వెళ్తాను. నిన్నే నీకోసమే తెప్పించాను, తాగేసి వెళ్ళు. చాలు సార్. వెళ్ళు. సార్, నేను చెప్పిన విషయం వెళ్ళమంటున్నానా? వెళ్ళు. హలో, ఆగో. చీర తీసుకెళ్ళు. ఇక్కడే పెట్టేసి వెళ్తే నేను కట్టుకోవాల్సి వస్తుంది.